పక్కా హైదరాబాదీ నేను దీపిక డీటెయిల్స్ చూద్దాం. మాంజా ప్రాణాలు తీస్తుంది. పక్షులే కాదు మనుషుల మాంజాకు బలైపోతున్నారు. చైనీస్ మాంజా వినియోగంపై నిషేధం ఉన్నా యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. మాంజా నిషేధం అమలుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నేటి ఆధునిక కాలంలో చేతితో తయారు చేసే పత్తి మాంజాకు డిమాండ్ క్రమంగా క్షీణిస్తోంది. దూల్పేటలో చేనేత కాటన్ మాంజా తయారు చేస్తున్నారు. 2 స్తంభాల మధ్య దారాలను కట్టడం, తయారు చేసిన పేస్ట్ ను పూయడం వంటివి చేస్తున్నారు. నైలాన్, సింథటిక్, దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసే మాంజాను తయారు చేస్తారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన జాతీయ హరిత ట్రైబ్యునల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సంక్రాంతి వేడుకల్లో చైనా మాంజా కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. చాలా మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలవుతున్నారు. అయినా సంక్రాంతికి చైనా మాంజా విక్రయాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవారు. ప్రజెంట్ ఆ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో సొంతంగా దూల్పేటలోనే తయారు చేస్తున్నారు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. సంక్రాంతి సందర్భంగా చైనాలో తయారవుతున్న గాలిపటాలు, వాటిని ఎగురవేయడానికి అవసరమైన చైనా దారం మాంజా వెల్లువలా దిగుమతి అవుతూ ఉంటాయి. చైనా నుంచి వస్తున్న ప్లాస్టిక్ దారం పక్షుల గొంతులను కోస్తుందని 2013 నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ దారం తగిలి గాయపడిన బాలబాలికలకు నెలల తరబడి ఆ పుండ్లు మానడం లేదని తేలింది. చైనా మాంజా దారంతో గాలిపటాలు బాగా ఎగరవేయొచ్చన్న ఉద్దేశంతో జనం ఎగబడి కొంటున్నారు. ఈ ప్లాస్టిక్ చైనా దారంలో గాజు ముక్కలను, ఇతర రసాయన విషయాలను కలుపుతున్నారు. అందువల్ల ఈ దారం కత్తిలాగా మారుతుంది. ఇక కైట్స్ ఎగరవేసేవారు మిగిలిన వారు గాలిపటాల కంటే ఎత్తున ఎగరాలని భావిస్తుంటారు. పోటీపడి పైకి లేచి ఇతరుల గాలిపటాలను కట్ చేయడం ఆటలో భాగమైపోయింది. అందుకే చైనా మాంజాను కొనేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. 2016 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా వాడకాన్ని, అమ్మకాన్ని, నిల్వ ఉంచడాన్ని నిషేధించింది. ఈ దారం వల్ల పక్షులు, పావురాలు బలి కావడం, బాలబాలికలు గాయపడటం నిజమని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ దారాన్ని నిషేధించాయి. ఇక 2017 జులైలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీ దేశవ్యాప్తంగా చైనా మాంజాను నిషేధించింది. కానీ ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు మాంజాతో పాటు గాలిపటాలు కూడా చైనా నుండి వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యవస్థలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చైనా మాంజా అమ్మకాలు జరగకుండా చూడాలని ప్రజలైతే కోరుతున్నారు. చైనా మాంజా వల్ల ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఒకవైపు చూసుకుంటే మనుషుల ప్రాణాలు, మరోవైపు పక్షుల ప్రాణాలు కూడా పోయినాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఈ చైనా మాంజా తయారీ నిషేధం అయితే ఆగడం లేదనే చెప్పాలి. పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా, నిషేధం విధించినా దేశంలో చైనా మాంజా విక్రయాలు ఆగలేదు. దూల్పేట అంటే అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. అంటే వినాయక చవితికి వినాయకుల తయారీ, దుర్గామాత అప్పుడు దుర్గామాత తయారీ, ఆ తర్వాత పతాంగిలకి కూడా ఫేమస్ అని చెప్పాలి. దూల్పేటలో మాంజా కొనుక్కోవడానికి కొన్ని జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇలాంటిది ఇప్పుడు ప్రజెంట్ దూల్పేటలో కూడా చైనా మాంజా ప్లాస్టిక్ మాంజా ఇంకా తయారవుతుందని చెప్పాలి. అయితే గాలిపటాలు ఎగరేసే క్రమంలో చైనా మాంజా మామూలుగా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కూడా పోయినాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే కూడా గత సంవత్సరం వారికి ఎన్నో ప్రాణాలు పోయాయి. పక్షుల ప్రాణాలు అయితే గాల్లో ఎగిరిపోయాయని చెప్పాలి. అయితే పక్షుల ప్రాణాలు పట్టపట్ట రాలిపోయినాయి. అలాంటి అప్పుడు కూడా పోలీసులు ఎన్ని చర్యలు పెట్టిన ఇప్పటివరకు అయితే అసలు మార్పు లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగిరేయటం మానవాయితీ. అయితే గాలిపటాలు ఎగిరేయడానికి నిషేధిత చైనా మాంజా వాడడమే ఇది ప్రాణకరంగా మారుతూ ఉంది. చైనా మాంజా ఇప్పటికే మనుషుల ప్రాణాలను తీసుకోవడంతో ఎన్నో చర్యలను కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఎవరిలో అయితే మార్పు కనిపించడం లేదని చెప్పాలి. ప్రజెంట్ ఇక్కడ మనం దూల్పేట దగ్గర చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ఇక్కడ మాంజా తయారీ జరుగుతుంది. అయితే ఇది కంప్లీట్గా చైనా మాంజా కాకపోయినా ప్లాస్టిక్ కమ్ చైనా మాంజా అని చెప్పి కూడా వ్యాపారులు చెప్తూ ఉన్నారు. అయితే దీనివల్ల కూడా ఈ మాంజా కూడా కట్ అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ మాంజా తయారీ అయితే కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే చైనా మాంజా ప్రమాదకమని దాన్ని వాడవద్దని మీడియా, సోషల్ మీడియా
మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నా కానీ సెలబ్రిటీలు కూడా మీడియాలలో చెప్పినా కానీ ప్రయోజనం లేకపోతుంది. పోలీసులు కూడా వాళ్ళు ఎన్నిసార్లు సోషల్ మీడియాకి హెచ్చరించినా కానీ అసలు దానివల్ల ఎలాంటి ప్రయోజనం అయితే లేకుండానే పోతుంది. అయితే ఇక్కడ ఉన్న మాంజా కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు ఏదైతే చైనా మాంజా ప్లాస్టిక్ మాంజా అమ్ముతున్నారో అంటే చైనా మాంజా ప్లాస్టిక్ మాంజాలోనే చైనా మాంజా మిక్సింగ్ కలిపి అమ్ముతున్నారు. ఇది 450 నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఈ మాంజా కూడా మనకి ఇది ముట్టుకుంటే కూడా చాలా షార్ప్గా ఉందని చెప్పాలి. ఇది కట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ మాంజా కూడా చాలా రఫ్గానే ఉంది ఇప్పుడు. సో ఇది కట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు ఇన్ని చర్యలు పెట్టినా, ప్రభుత్వం కూడా ఇన్ని చర్యలు పెట్టి చైనా మాంజా నిషేధించాలి అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అసలు మనకు ఇంకా నిషేధించడం అయితే కనిపించడం లేదు. ధూల్పేటలో చూసుకున్నట్టయితే ఇంకా ఈ చైనా మాంజా తయారీలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్, ధూల్పేట్.